అసలు జాయిన్ అవ్వకపోగా ఇంకా చీప్ గా మాట్లాడారు. నేనేం చేశానని తెలుసా? ఛీ, అంత అవసరమా మనకి? ఐఎమ్ సారీ, ఒక వర్డ్ మాట్లాడతాకి నేను ఇష్టపడిన అయినా మాట్లాడుతున్నాను. ఇంత బతుకు ఇంటి వెనకాల సచ్చాడు అనేది సామెత ఉంది కదా. ఏంట్రా వీళ్ళందరి చేత నేను ఎంత శబాష్ అనిపించుకునేవాడిని గతంలో, ఇప్పుడు వీళ్ళందరూ నన్ను ఇలాగ తీసి పడేస్తున్నారేంట్రా ఉప్మాలో కరివేపాకు తీసినట్టు, ఇంక నేను ఎక్కడ సక్సెస్ అవుతాను అని ఒకానొక టైంలో, అంటే మంత్ ఆఫ్ మే ఆర్ జూన్ లో నేను సీరియస్ గా 2016 జనవరిలో, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ బానే ఉందండి. మే వచ్చేటప్పటికి కొంతమంది మాటలు నన్ను క్విట్ అయిపోదామా అన్నంత ఇదిగా వచ్చేసాయండి. అలాంటి సందర్భంలో నేను మా అప్లైన్ కాల్ చేశాను. ఆయన అన్నారు, ఏమన్నారంటే, ఇప్పుడు ఈ కంపెనీలో లేరులేండి. ఆయన ఏమన్నాడంటే, సార్ మీరు మీ ఆలోచన ఎవరో ఏదో అన్నారని మీరు నెగిటివ్ గా ఆలోచిస్తే మీరు గెలవలేరు. ప్రపంచం ఏదైనా మాట్లాడుతుంది. మీరు విని మైండ్కి ఎక్కించుకునే కొందరు మాటలు విని రెండో చెవిని వదిలేసేది కొందరు మాటలు. మీరు అన్ని తలకెక్కించేసుకుంటున్నారు. మీరు మేధావి వర్గానికి చెందిన వారు అనుకున్నాను, మరి అలాగే అనుకోమంటారా అన్నారు. నాకు అర్థమైపోయింది సార్ అన్న. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు ఆయన. చూడండి, ఓ చెవితో వింటే ఈ చెవితో వదిలేయాలా లేకపోతే సబ్ కాన్షియస్ మైండ్ కి ఎక్కించుకోవాలనేది నిర్ణయించుకోవాలి అని చెప్పాడు. థింకింగ్ యు ఆర్ ద ప్రాబ్లం, ఆలోచించే విధానం ఉండాలి అని చెప్పాడు ఆయన. అప్పుడు అర్థమైంది నాకు, 90 చెప్తారు, బేసిక్ గా మనం దాన్ని మైండ్ లోకి తీసుకోకూడదు అని అర్థమైపోయింది. ఎస్, ఎందుకంటే వాళ్ళ నుంచి మనకి కసి పెరగాలి, పట్టుదల పెరగాలి, అంకిత భావం పెరగాలి. ఏదేమైనా సరే నువ్వు అన్న చోట గెలిచి తీరాలి, అందరికి కనపడాలి, ఇప్పటికైనా సరే వాళ్ళు వస్తారు అనే భావంతో మనకి ఎస్తన్న వాళ్ళతో ముందుకు పోవాలి. ఆ విధంగా ఆలోచించాలి తప్ప ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో చేస్తారని చూడకూడదు. అది తప్పే, ఇది తప్పే. ఎవరో ఏదో అన్నారంటే ముందుకు వెళ్ళాం, ఎవరో ఏదో చేస్తారంటే ముందుకు రాలే. ఈ రెండింటిని ఆలోచించడమే థింకింగ్ యు ఆర్ ద ప్రాబ్లం. ఇది ఎప్పుడూ కూడా ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి, సారీ, దీంట్లోనూ కూడా మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. అదేంటంటే, యువరాజ్ సింగ్ T20 మ్యాచ్ లో, వరల్డ్ కప్ లో ఫ్లింటాప్ బౌలింగ్ లో 4-6 చేసినప్పుడు ఆయన అన్నాడు, నీ అదృష్టం కొద్దీ వెళ్ళి తప్ప నా బద్దులు కొట్టే అంత కెపాసిటీ నీకు లేదన్నాడు. ఇద్దరికి గొడవ జరిగింది. తర్వాత నెక్స్ట్ ఓవర్ 6 బంతులకు 6 సిక్స్లు కొట్టాడు. ఇప్పుడు ఫ్లింటాప్ కు బుద్ధి చెప్పాడా లేదా? ఎస్, మనం కూడా అలాగే ఉండాలి. ఆటగాడి యొక్క లక్షణం, గెలుపోటములు దేవుడు నిర్ణయిస్తాడు. ఆట ఆడటమే మన లక్ష్యం, ఆటని ప్రదర్శించడమే మన లక్ష్యం. ఇప్పుడు నేను చెప్తున్నానండి, ఫ్లింటాపే గనక అలా రెచ్చగొట్టకపోతే 6 బంతులకి 6 రన్లు, 6 బంతులకి 6 సిక్స్లు ఆ రోజు వెళ్ళవు. ఆ రోజే కాదండి, ఆ తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు వేయలేదు. మళ్ళీ అదే యువరాజ్ సింగ్ చాలా మ్యాచ్ ఆడాడు, వేయలేదు. అంటే ఫ్లింటాప్ రెచ్చగొట్టడం వల్ల వేసాడు అనమాట. కావాలంటే యూట్యూబ్ లో ఉంటుంది చూడండి, యువరాజ్ సింగ్ 6 సిక్సెస్ అని కొట్టండి, వచ్చేస్తుంది. 20 నిమిషాలు ఉంటుంది యూట్యూబ్, క్లియర్ గా గమనించండి. ఫ్లింటాప్ రెచ్చగొట్టాడు కాబట్టి కొట్టాడు. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది, మనకు నో చెప్పే వాళ్ళే మనల్ని రెచ్చగొడుతున్నట్టు, మనల్ని చిరాకు తెప్పించే వాళ్ళే మనల్ని రెచ్చగొడుతున్నట్టు. ఇంట్లో ఉండొచ్చు, బయట ఉండొచ్చు, టీమ్ లో ఉండొచ్చు, ఫ్రెండ్స్ లో ఉండొచ్చు, రిలేటివ్స్ లో ఉండొచ్చు, నైబర్స్ లో ఉండొచ్చు. మొత్తం మీద వాళ్ళు లేకపోతే కనుక వెళ్ళాం. ఈవేళ నాకు 4 లక్షలు వస్తుందంటే మీ అందరి ముందు నేను చెప్తున్నాను, నా తొలినాళ్ళల్లో ఎవరైతే నన్ను డిస్కరేజ్ చేశారో, నాకు నో చెప్పారో, నన్ను వద్దన్నారో, వాళ్ళ వల్లే నేను 4 లక్షలకు వచ్చానండి. ఈ రోజు నా వెన్నంటూ ఉండి నాతో నడుస్తున్న వాళ్ళ వల్ల అయితే కాదు, మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ వల్లే. వాళ్ళు ఎక్కడున్నా నేను వాళ్ళకి శిరస్సు ఉంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ఇందులో ఉండటానికి వాళ్లే కారణం. దీంట్లో ఒక పట్టుదలతో, ఒక అంకిత భావంతో పనిచేస్తున్నానంటే వాళ్లే కారణం.
మీ అందరికీ తెలుసు, నన్ను ఇలాగ అంటారు అనుకుంటాం కదా ఎవరైనా. ఎస్, వాళ్ళ వల్లే. వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలి, వాళ్ళు ఎక్కడున్నా దేవుడు ఆశీర్వాదం ఉండాలి, వాళ్ళే శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను, నీ స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళని మనస్ఫూర్తిగా మీ అందరి ముందు తెలియజేస్తున్నాను వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు నాకే కాదండి, మీ అందరికీ ఉంటారండి. థింకింగ్ యువర్ ద ప్రాబ్లం. ఆలోచించండి. తెలివి ఉపయోగించిన వాడు రాళ్ళు విసిరితే ఎవరైనా తిరిగి విసురుతాడు. తెలివిని ఉపయోగించేవాడు రాళ్ళు విసిరితే ఎవడైనా వీడి మీదకి, తెలివైన వాడు, తెలివిని ఉపయోగించేవాడు ఆ రాళ్లతో గోడను కడతాడు. ఏదో ఒక రోజున రాళ్లతో గోడ కట్టేశాక వాడు రాయి విసిరినా కూడా మనకు తెలియదు, విసురుతాడని కూడా తెలియదు, గోడ తగిలి కింద పడిపోద్దా పక్కన. అలాంటి పని చేస్తారు. మీరు తెలివిని, అందరికీ తెలివి ఉంది, ఉపయోగించే దాంట్లో ఉంటారా, ఉపయోగించని వాళ్ళల్లో ఉంటారా, మీరే ఆలోచించుకోండి. థింకింగ్ యువర్ ద ప్రాబ్లం. ఆలోచించడమే పెద్ద సమస్య అయిపోకూడదు. నెక్స్ట్ వచ్చి టేకింగ్ రిజెక్షన్ పర్సనల్లీ. అంటే మనకు మనమే ఇంక ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో సక్సెస్ కాలేమేమో అని క్విట్ అయిపోతా ఉంటాం, రిజెక్ట్ అయిపోతా ఉంటాం. ఇంక అప్లైన్ కూడా చెప్పం. చాలా సున్నితంగా ఉంటది మన మనస్తత్వం. ఇంకా నాకు ఈ అవకాశం రాదేనేమో, నేను మాట్లాడలేకపోతున్నానేమో, నో ప్రాబ్లం. అందరూ అందరిలాగా మాట్లాడలేరు. సత్యబాబు గారి వెర్షన్ ఒకలా ఉంటుంది, సుధాకర్ సార్ వెర్షన్ ఒకలా ఉంటుంది, రమేష్ గారి వెర్షన్ ఒకలా ఉంటుంది, నా వెర్షన్ ఒకలా ఉంటుంది, ఈశ్వర్ గారి వెర్షన్ ఒకలా ఉంటుంది. నాలాగా అవ్వాలనుకోవటం తప్పు, నేను ఇంకొకరిలాగా అవ్వాలనుకోవటం తప్పు. ఎవరికి వారే ఒక ట్రెండ్ ఉంటుందండి. ఆ ట్రెండ్ ని సెట్ చేయడానికి ప్రయత్నించండి. సిస్టమ్ ను ఫాలో అవ్వండి. సిస్టమ్ ని ఫాలో కండి. నెక్స్ట్ అంటే ఫాలో అవ్వకండి కాదు, ఫాలో కండి అంటున్నాను. అంటే ఫాలో అవ్వండి, సిస్టమ్ ను ఫాలో అవ్వండి, ఒక ట్రెండ్ అంటూ సెట్ చేయండి. సిస్టమ్ ను ఫాలో అవ్వాలి, ట్రెండ్ ని సెట్ చేయాలి. ఈ విధంగా మీకంటూ ఒక లాంగ్వేజ్, ఒక చూడండి, కొంతమంది పాటలు పాడతారు, చాలా ఫ్రీగా పాడేస్తారు, ఆ ట్రెండ్ సృష్టిస్తారు. అలాగని గానం, పాటల్లో ఏంటది పల్లవి, ఇంకోటి చరణం, అవి మిస్ అవుతుందా? అవి ఉంటాయి కదా, నాకు అంత తెలీదు, సరిగా మా పదనిసలు ఉంటాయి కదా, అవి ఫాలో అవుతూ సొంతంగా ఒక గానాన్ని క్రియేట్ చేసుకుంటారు. భలే ఉంటదండి. ఈ మధ్య ధమాకా సినిమాలో ఒక పాట చూసా. అందులో ఒక అమ్మాయి ఏం పాడుతుంది, ఆ వ్యంగ్యం, ఆ వంకర్ను కూడా చక్కగా మేళవించి ఫ్రీగా ఈజీగా పాడేసింది. అప్పుడు అర్థమైంది సంగీతానికి ఉన్నటువంటి గొప్పతనంలో ఉన్నటువంటి సరిగమ పదనిసను గాని, పల్లవుని గాని, చరణాలు గాని, వాటిని ఏమి మిస్ అవనివ్వకుండా ఆమె గొంతుకి, ఆవిడ యొక్క రిథమ్ కి సరదాగా ఫ్రీగా సచిన్ టెండూల్కర్ బ్యాట్ తో క్రికెట్ ఆడినట్టుగా గానంతో గాత్రం చేసేసింది. అప్పుడు అర్థమైంది అనమాట, ఈ ప్రతి వ్యక్తి ఒక ట్రెండ్ సృష్టించే వ్యక్తిలా ఉండాలి. సిస్టమ్ ను ఫాలో కావాలి, ట్రెండ్ సృష్టించాలి, ట్రెండ్ ని సెట్ చేయాలి. ఆ విధంగా మీకంటూ ఒకటి ఉంటుందండి, దాన్ని ఫాలో కండి అని చెప్తున్నాను, దాన్ని ఫాలో అవ్వండి అని చెప్తున్నాను. నోట్ దిస్ పాయింట్. అంతే తప్ప ఈ అవకాశం నాకు ఇంక రాదు, సుధాకర్ సార్లా నేను మాట్లాడలేను, రాజమండ్రి సుధాకర్ సార్లా మాట్లాడలేను, తణుకు రమేష్ సార్ లాగా నేను మీటింగ్లు పెట్టలేను, లేకపోతే పలానా వ్యక్తులు నేను ఇలా చేయలేను, నాకు ఇంకెప్పటికీ అవకాశం రాదేమో, నాకు లక్షలు లేవేమో అనుకోవద్దు. మీ ఆలోచన తగ్గట్టుగా కోట్లు ఉన్నాయి, లక్షలు కాదు కోట్లు ఉన్నాయి. తీసుకునే కెపాసిటీ, ఆలోచన, ధైర్యం చేయండి. నోట్ దిస్ పాయింట్. నెక్స్ట్ వచ్చి ఇప్పటికి 4 అయ్యాయి. 5వ పాయింట్, లిజనింగ్ టు డ్రీమ్స్ టేలర్స్. డ్రీమ్స్ టేలర్స్ అంటే కలలు లేని వారి మాటలు నమ్మవద్దు. లిజనింగ్ టు డ్రీమ్స్ టేలర్స్, కలలు లేని వారి మాటలు నమ్మవద్దు. మనం వెళ్ళే దారిలో ఇప్పుడు నేనున్నానండి, 4 lakhs తీసుకుంటున్నాను, మరి కొత్తగా ఒక కారు కొన్నాను 24 lakhs, ఓ టొయోటా హై రైడర్, ఇందులో వెళ్తున్నాను నేను. ఈ మధ్య రీసెంట్ గా కారు బాగుందండి అని మా ఫ్యామిలీ మెంబర్స్, టీమ్ మెంబర్స్ అంటే, కారు బాగుంది కదా, సంవత్సరాలు తిరుగుతాయి ఈ కారులో. 2024లో
X3 మోడల్ బ్లూ కలర్ 75 lakhs BMW కార్ కొంటున్నాను అంటే నువ్వు కొంటావు, నువ్వు కొనేస్తావు అంటున్నారు నన్ను. వై? నేను ఈ కారు వేసుకెళ్తున్నాను కాబట్టి, ఇది సాధించాను కాబట్టి నమ్ముతున్నారు. కానీ స్టార్టింగ్ లో నేను మళ్ళీ కారు కొంటాను, నెలకి 1,00,000 రూపాయలు తీసుకుంటానంటే ముందు సాధించు తర్వాత చూద్దాం అనేవారు.